కాంగ్రెస్ పార్టీకి ఒక్కరోజు కూడా పరిపాలించడానికి అర్హత లేదు తమ్ముళ్ళు. ఇది యథార్థం. చంద్రం చేతగానే ముఖ్యమంత్రి అంటున్నా, దద్దమ్మ అంటున్నా, ఈ ఎంపీలు కూడా పనికిరాని ఎంపీలు అంటున్నా. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెడతాం? అసెంబ్లీ ఉంటే పెడతాం. ఎందుకు పెడతామంటే ప్రజా సమస్యల పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి పెడతాం. రైతులందరూ పొలాల్లో కష్టం చేసుకొస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. కాంగ్రెస్ పార్టీని చంపాలి, కాంగ్రెస్ పార్టీని చంపాలి, చంపాలి. ఈ ప్రభుత్వం ఒక మొండెద్దు ప్రభుత్వం, మొండి ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. సెల్ ఫోన్ యుద్ధం చేయాలి. ఒక్కొక్కరు 10 మంది పంపేయాలి, 10 మంది 100 మంది పంపేయాలి, 100 మంది 1000 మంది పంపేయాలి. అన్ని సెల్ ఫోన్లో అవినీతి పైన వ్యతిరేకం పెద్ద పోరాటం జరగాలి. రేపు పొద్దున పడిపోతే సంతోషపడే వ్యక్తి మొదటి వ్యక్తి నేను. తెలుగుదేశం పార్టీ అతి సంతోషపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మీకు ఏం అనుమానం లేదు. పడగొట్టే మన మగోడు లేడు అక్కడ. ఒక అస్వార్థ ముఖ్యమంత్రి, ఒక అవినీతి ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ తమ్ముళ్ళు పెట్టి దోచుకునే పరిస్థితి వచ్చింది. తమ్ముళ్ళు టీడీపీ కాంగ్రెస్ తో కుమ్మక్కైందని, చంద్రబాబు కిరణ్ సర్కార్ కు కొమ్ము కాస్తున్నారు అని చెప్పడానికి ఇలాంటి ఘట్టాలెన్నో లెక్కలేదు. ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రభుత్వానికి దాసోహం చేసి ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో రాజకీయ విలువలకు పాతరేసిన ప్రతిపక్ష నేత బాబే అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యాలు అవసరం లేదు. చంద్రం